ఖర్గ్ ఐలాండ్ని చుట్టుముడుతున్నాయి యుఎస్ సైన్యం. ఆల్రెడీ జెరాల్డ్ ఆర్ఫోర్డ్ తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ అ ఫ్లోటింగ్ సిటీ క్యారింగ్ సమ్ 5,000 ఆర్మీ పర్సనల్. దాని పరిస్థితి ఎందుకు వీళ్ళు సూసైడ్ బోట్స్ తోటి కింద నుంచి కొట్టిన అటాక్స్ వల్ల. అబ్రహాం లింకన్ కూడా ఇంటి దారి పట్టేసింది, అది కూడా గాయపడింది. ఈ రెండు అటు వెళ్తుంటే ఐ థింక్ ఈ పాటికి వదిలేసి ఉండాలి డిగో గార్షియా యుఎస్ఎస్ ట్రిపోలి. అది వచ్చి ఆల్మోస్ట్ రీచ్ అయింది, కానీ గల్ఫ్ ఆఫ్ పర్షియన్లోకి ఎంటర్ కావడానికి భయపడుతుంది. ఈ రెండిటికి ఉన్న దాంట్లోనే మీరు చెప్పిన 5,000 మంది వెరైన్స్ ఉన్నారు. ఇంకా ఎయిర్బార్న్ ట్రూప్స్ ఒక 3,000 మంది. ఎక్కడ దింపుతాడు? ఇట్స్ అ డిఫికల్ట్ టెరైన్. చిన్న చిన్న బొరియల్లోంచి గుహల నుంచి కూడా వాళ్ళు రాకెట్ లాంచర్లు పేల్చగల సమర్థత ఉన్నవాళ్ళు ఇరాన్ దగ్గర ఉన్న ఐఆర్జీసీ, నాట్ ఇరాన్ ఆర్మీ. ఇరాన్ ఆర్మీకి యూనిఫామ్ తప్పితే ఏం లేవు, వాటికి వెపన్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు. వీళ్ళకి ఉంది. ఐఆర్జీసీ వదులుతుందా? వదలదు. వాళ్ళు టాప్ కమాండర్లు చచ్చిపోయినా వాళ్ళు అదే విగర్తో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి ఎలా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆక్యుపై చేసుకుంటుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి అనుబంధంగా ఉన్న 30 ఐలాండ్స్ని ఎలా ఆక్యుపై చేసుకుంటుంది? లేదా ఖర్గ్ ఐలాండ్ అని ఇంకోటి ఏంటి ఖేషమ్ ఐలాండ్స్ ఎలా చేసుకుంటుంది? సో ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న ఇదేనండి, అసలు యుఎస్ వ్యూహం ఏంటి? ఐఆర్జీసీని ఎలాగో వీళ్ళు వీకెండ్ చేయాలి అని. ఒక రకంగా ఐఆర్జీసీ టాప్ లీడర్షిప్ని చాలా మందిని యుఎస్ ఎలిమినేట్ చేశామంటోంది, ఇజ్రాయెల్ కూడా చెప్తోంది. సో ఒక రకంగా ఏంటంటే కింద నుంచి ఉన్న వాళ్ళు పైకి వెళ్తున్నారు. బట్ వీళ్ళ అనుభవం ఏంటి అనేది ఇప్పుడు ఒక రకంగా మన కాలం చెప్తుంది. బట్ ప్రెసెంట్లీ ఐఆర్జీసీ కనబడడానికి ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ కిందనే కనిపిస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ నో? ఈ ఫోర్సెస్ ఎటు నుంచి వస్తాయి అనే ప్రశ్న అందరికీ ఉందండి. మనకి ఒక చిన్న అంటే ఒక ఏమంటారంటే సిగ్నల్స్ ఏంటి అంటే, నెంబర్ 1 పాకిస్తాన్. మీరు ఇందాక పాకిస్తాన్ మీడియేషన్ మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఎవరు డబ్బులు ఇస్తే పాకిస్తాన్ వాళ్ళ వైపు ఉంటుంది. మీడియేషన్ కాదు, బ్రోకరేజ్. వేరు మధ్యవర్తిత్వం పెద్ద మనుషులు చేసేది. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అది బ్రోకరేజ్. కరెక్ట్. అయితే మనకి ఇదే టైంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమొచ్చిందంటేనండి, బలూచిస్తాన్లో కంప్లీట్లీ మూవ్మెంట్ ఫ్రీజ్ అయిపోయింది. బలూచిస్తాన్ మొత్తం ఇప్పుడు కరెంట్లీ చాలా టైటన్ అయిపోయింది సెక్యూరిటీ అక్కడ. అండ్ ఇదే బలూచిస్తాన్ నుంచి యుఎస్ ట్రూప్స్ దిగొచ్చు అనే ఒక చిన్న నరేటివ్ కూడా రన్ అవుతుంది. ఎందుకంటే మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగా బలూచిస్తాన్ అనే కంప్లీట్ ఎథనిసిటీ వాళ్ళది. అది ఇరాన్లో పాకిస్తాన్లో ఉన్నట్టు ఇరాన్లో కూడా ఉంటుంది ఈ సిస్తాన్ బలూచిస్తాన్ది. అండ్ ఇక్కడ బలూచిస్తాన్ సపరేటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాకిస్తాన్ ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. సో మేబీ వీళ్ళు ఇక్కడ నుంచి వస్తారా అనే ఒక బలూచిస్తాన్ సెపరేటిస్టులకి పాకిస్తాన్ ఫండింగ్ ఎలా సాధ్యం? అంటే సిస్తాన్ బలూచిస్తాన్, ఇరాన్ లో ఉన్న సిస్తాన్ బలూచిస్తాన్ అనేది సపరేట్ అవ్వాలి అని అక్కడున్న బలూచ్ ప్రజలు కోరుకుంటారు. సో అక్కడ కొన్ని సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా బిఎల్ఏ అనేది ఎలా ఉందో అక్కడ కూడా కొన్ని సపరేటిస్ట్ ఉన్నాయి. వాళ్ళు ఆబ్వియస్లీ ఇరాన్లో ఉండలేరు కాబట్టి వాళ్ళకి వేరే దేశం శరణివ్వాలి. అలా శరణిచ్చే దేశమే పాకిస్తాన్. సో మేబీ బలూచిస్తాన్ నుంచి ట్రూప్స్ ల్యాండ్ అవ్వచ్చా, అదొక ప్రశ్న. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమంది ఇరాక్ అని అంటున్నారు. ఆల్రెడీ ఇరాక్లో యుఎస్ ట్రూప్స్ కొన్ని దెబ్బలు తగులుతున్నాయి. బట్ మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, బూట్స్ ఆన్ ద గ్రౌండ్లోకి రావాలి అంటే ఐఆర్జీసీని కంప్లీట్లీ ఆక్యుపై చేయాలి. వాళ్ళని ఏంటంటే చాలా ఓవర్వెల్మ్ చేయాలి. లేటెస్ట్ క్యాజువాలిటీ నేవీ చీఫ్ అలీ, అవును, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ని ఎవరైతే ఆక్యుపై చేశారో తంగ్జరీ అతన్ని ఎలిమినేట్ చేశామని ఇజ్రాయెల్ చెప్పింది. సో ఉన్న టాప్ కమాండర్స్ లో అతను లాస్ట్ కమాండర్ ఇంకా ఉన్నారు ఎవరన్నా? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ 1 year నుంచి ఇరాన్ వాళ్ళని లేపేశామని ఇజ్రాయెల్ అంటూనే వస్తుంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత 48 hours లో చాలా మంది పోయారని వచ్చింది 20 February 27, 28 లో. బట్ ఇంకా మనం చూస్తున్నాం ఐఆర్జీసీ బాగానే ఉంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారనేది తెలీదు. అదొకటైతే. రెండోది, ఈ యుద్ధం మొదలైన వెంటనే మీ గతంలో చెప్పినట్టుగా 31 ప్రావిన్స్లకి 31 లీడర్స్ని ఐఆర్జీసీ ప్రకటించింది. సో ఒకవేళ టాప్ లీడర్షిప్ అందరూ పోయినా 15 ప్రావిన్సుల్ని హైపోథెటికల్లీ యుఎస్ అండ్ వేరే ఫోర్సెస్, ఇరాన్ వ్యతిరేక ఫోర్సెస్ ఆక్యుపై చేసిన మిగిలిన 16 ప్రావిన్సుల్లో ఐఆర్జీసీ పోరాడే అవకాశం ఉంది. అన్లెస్ పైన ఉన్న వాళ్ళు యుఎస్ పేరోల్లో ఉండి వాళ్ళు వీళ్ళని ఒక రకంగా కన్విన్స్ చేసి వీళ్ళ వైపు వచ్చేలా తీసుకోకపోతే. ఇంకొక అవకాశం ఏముంది అంటే, ఈ యుద్ధం మొదలయ్యే ముందర సిరియా నుంచి చాలామంది ఐసిస్ ఫైటర్స్ని సిరియన్ ప్రిజన్ నుంచి ఇరాక్ ప్రిజన్లోకి మార్చారు.
ఈ ఐసిస్ వాళ్ళు కూడా బేసికలీ యుఎస్ క్రియేషనే కాబట్టి మేబీ వీళ్ళు ఇక్కడ అనుకోకుండా కొన్ని జరుగుతున్న దాడుల్లో ఇరాక్లో ఐసిస్ వాళ్ళని ఎక్కడైతే పెట్టారో జైళ్లలో వాటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. సో మేబీ వీళ్ళు బయటకు వస్తారు, వీళ్ళు ఏమన్నా కూడా పాల్పంచుకోవచ్చా ఈ అగేన్స్ట్ ఐఆర్జీసీ అనేది ఒకటి ఉంది. అండ్ ఇది అవుతున్న టైంలోనే కొన్ని వీడియోస్ ఏమొచ్చాయంటే రీసెంట్లీ ఈరోజే ఐఆర్జీసీకి ఇస్ఫహాన్లో కొంతమంది సపరేటిస్టులు వాళ్ళ వెహికల్స్ మీద దాడి చేశారు. మనం పాకిస్తాన్లో చూస్తుంటే బలూచిస్తాన్లో కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్వాలో వెళ్తూ ఉంటే దాడులు చేస్తారు, ఐఈడి బ్లాస్ట్లు, వెహికల్స్లో స్నైపర్ అటాక్స్. అటు ఇటుగా అలాగే వెహికల్లో ఐఆర్జీసీ వాళ్ళు వెళ్తుంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంకొక వైపు నుంచి వచ్చి ఆ వెహికల్ని అటాక్ చేసి వెళ్ళిపోయారు. సో ఎవరు చేశారో తెలీదు. సో ఐఆర్జీసీ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. సో ఐఆర్జీసీకి కూడా విత్ ఫ్రమ్ అంటే ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఇరాన్. సో విత్ ఇన్ ఇరాన్ కూడా ఐఆర్జీసీకి కొన్ని ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది. గతంలో చెప్పినట్టుగా ఆర్తేష్ కూడా ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది కూడా ప్రశ్న అందరికీ ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా ఏంటి అంటే యుఎస్కు ఉన్న ఛాలెంజెస్ చెప్తున్నారు, విచ్ ఈస్ ట్రూ. యుఎస్కి ఉన్న ఛాలెంజెస్ కరెక్టే, కానీ యుఎస్కి ఇన్ని ఛాలెంజెస్ ఉంటే ఇరాన్కి ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న మాట ఏంటంటే ఇరాన్ది మీరు ఇందా చెప్పారు అబ్రహాం లింకన్ది ఎలా దాడులు చేస్తుందని. బేసికల్లీ ఐఆర్జీసీకి నేవీకి ఏదైతే ఉందో వాళ్ళకి పెద్ద పెద్ద వెజిల్స్ లేవు, అంటే డెస్ట్రాయర్స్, కార్వెటర్స్ ఇవి లేవు. వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్ పెట్రోలింగ్ వెజిల్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని అన్మాన్డ్ అని అంటే డ్రోన్స్ ఆకాశంలో వెళ్ళేలా కాకుండా నీళ్లలో అంటే మనుషులు లేకుండా రిమోట్లో ఆపరేట్ చేసేవి. అటు ఇటుగా అలాంటివి ఇప్పుడు యుఎస్ కూడా డిప్లాయ్ చేస్తుంది. సో మేబీ బిఫోర్ పుట్టింగ్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ యుఎస్ ఈ అన్మాన్డ్ వెసిల్స్తోని ఐఆర్జీసీ నేవీని వీక్ చేసే అవకాశం ఉంది. అండ్ రీసెంట్లీ వస్తున్న వార్తలు ఏంటి అంటే చాలా ఐఆర్జీసీ ఏవైతే మిసైల్స్ ఉన్నాయో అండర్ గ్రౌండ్ బంకర్స్ వాటిని డిస్ట్రాయ్ చేయడం. అంటే బంకర్స్ అయినా అండర్ గ్రౌండ్ సిటీస్ కూడా కట్టారని కదా. సిటీస్ నిజానికి లెబనాన్లో కూడా కట్టామని చెప్పి గతంలో చెప్పారు హెజ్బుల్లా వాళ్ళు. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే వాడే స్థితిలో హెజ్బుల్లా లేదు. సింపుల్ గా చెప్పండి, కిరాణా హిల్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మనం న్యూక్లియర్ వెపన్స్ చేయలే, కానీ లాంచ్ చేసే అవకాశం లేకుండా దాడి జరిగింది. సో అలాంటి దాడే యుఎస్ ఇజ్రాయెల్ ట్రూప్స్ చేశాయి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకి ఇంకా చూడాలి. బట్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇరాన్ గతంలో దాడిది ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. మేబీ యుఎస్ ట్రూప్స్ వస్తే వాళ్ళ మీద దాడి చేయడానిక నిజంగా తగ్గిందా అనేది నాకు తెలిసి ఒకసారి మళ్ళీ ట్రంప్ అంటే ఆయన ఏదైతే ట్రూప్స్ వస్తున్నాయన్నారో పాజ్ ఒకవేళ రెజ్యూమ్ చేస్తే అప్పుడు నాకు తెలిసి మనకు తెలుస్తుంది. బట్ అందరూ అనుకుంటున్నట్టు యుఎస్ అయితే ఇంకా వీక్ అవ్వలేదు అనేది నాకు తెలుస్తోందండి. వీక్ కాలేదు, కానీ సర్కమ్స్టెన్సెస్ ఎట్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీక్ అయింది కాబట్టే కదా ఏం చేయాలో తోచని స్థితిలో అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ వెనక్కి వెళ్ళిపోతున్నా, ఫ్లోటింగ్ సిటీస్ వెనక్కి వెళ్ళిపోతున్నా. ట్రిపోలి has left Diego Garcia some time back. Maybe within couple of days it will reach Gulf of Persia వెళ్ళొచ్చు. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆంబిట్లోకి అయితే వెళ్ళదు. వెళ్తే కొట్టేస్తారు వాళ్ళు. సీమెన్స్ వాడు ఎక్కడ పెట్టాడో తెలియదు కదా. కరెక్ట్. సో అండ్ సూసైడ్ బోట్స్ ఎట్ నుంచి వచ్చి అటాక్ చేస్తుంది. వాటి అటాక్ వల్లే కదా ఈ రెండు షిప్స్ దెబ్బతిన్నది. అండ్ ఓకే మీరు అన్నట్టు ఆ 82 ఏంటది 82nd ఎయిర్బార్న్ ట్రూప్స్ వాళ్ళే ఇదే వెనుజులా కాదు కదా అలా తాళ్ళు వేసుకుని దిగేయటానికి. వీడి కింద నుంచి రాకెట్ లాంచ్ చేస్తే పేల్చేస్తే. కరెక్ట్. సో ఇప్పుడు ఇందులో ఏవైతే సగం యుఎస్ సెట్ బ్యాక్స్ వార్తలు అనేవి వస్తున్నాయో ఇవంతా కూడా మనకి మీడియా నుంచి వస్తున్నవి. నేను వాళ్ళకి నష్టం జరగలేదు అనట్లేదండి, నష్టం జరిగింది. బట్ దీనివల్ల యుఎస్ సెట్ బ్యాక్ వచ్చింది అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ టైంలో మనం వీడియోస్ చూసాం. కీవ్లోకి వచ్చిన ట్యాంకర్లను ఎలా పేల్చేశారు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఇయర్ స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనో రష్యన్ బాంబర్స్ లోకి, రష్యన్ ఎయిర్ బేసెస్ లోకి యుక్రెయిన్ డ్రోన్స్ వచ్చి ఎలా దాడి చేసాయో కూడా మనం చూసాం. యుక్రెయినియన్ సోల్జర్స్ ఎలా పోయారో చూసాం. యుక్రెయినియన్ వెసిల్స్ మీద కూడా ఎలా దాడులు చేశారో చూసాం. బట్ దానివల్ల రష్యా వీక్ అవ్వలేదు. అంటే రష్యా వీక్ అవ్వలేదు ఇన్ ది సెన్స్ యుక్రెయిన్ బలపడలేదు. స్టిల్ ఇప్పటికీ 20% ఆఫ్ యుక్రెయినియన్ టెరిటరీని రష్యానే కంట్రోల్లో పెట్టుకుంది. సో ఇవన్నీ దాడులు జరిగినంత మాత్రాన ఒక దేశం వీక్ అయిందా అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ టు దట్ కన్క్లూజన్. ఎస్పెషల్లీ ఇరాన్కి ఏంటంటే బేసికల్లీ ఫోర్సెస్ లేవండి. ఆ ఫోర్సెస్ ఇన్ ది సెన్స్ త్రివిధ దళాలు అంటారు కదా, వాళ్ళకంత లేదు.
నేవీలో కూడా ఇందాక చెప్పినట్టుగా పెట్రోలింగ్ వెజల్స్ తప్ప వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, కార్వెటీస్, డెస్ట్రాయర్స్ ఇవి లేవు. అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కూడా చాలా వీక్, చాలా ఏన్షియంట్ అవన్నీ. సో ఎయిర్ ఫోర్స్ని మనం రూల్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న వెసల్స్ కూడా నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే కౌంటర్గా అన్మాన్డ్ అండర్ వాటర్ డ్రోన్స్ కానివ్వండి, అన్మాన్ వెసల్స్నే యూఎస్ కూడా డిప్లాయ్ చేస్తుంది. సో దీనికి కౌంటర్ వచ్చింది. అండ్ మిసైల్స్ కూడా ఇందాక చెప్పినట్టుగానే చాలా వరకు మిసైల్స్ని వాళ్ళు గ్రౌండ్ నుంచి వాళ్ళు లాంచ్ చేయడానికి లేకుండా యూఎస్ డిస్ట్రాయ్ చేసిన వార్తలు వస్తున్నాయి. అదే నన్ను ఇప్పుడు ఒక్కసారి కనుక నిజంగా ట్రంప్ మళ్ళీ యుద్ధం మొదలెట్టినట్టయితే నిజంగా ఇరాన్ ఎంత వీక్ అయింది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. బట్ దీని కన్క్లూజన్ కూడా ఈ వారిది చాలా మంది ఏంటి కన్క్లూజన్, ఎలాగ మనం ఒక నిర్ధారణకి రావచ్చు అని అంటున్నారు. నిర్ధారణ ఏంటి అంటే సింపుల్గా ద డే యుఎస్ సేస్ ఆర్ ఇరాన్ సేస్, ఇప్పుడు మనం వెనిజులాలో ఎలా అయితే వెనిజులా ఆయిల్ మాకు వచ్చింది అని యుఎస్ అంటుందో, ఏ రోజైతే అలాంటి ఇరానియన్ ఆయిల్ యుఎస్ ఇప్పుడు డిసైడ్ చేస్తుందని ఎప్పుడైతే అంటారో దట్ ఈస్ ద డే వీ కెన్ సే వార్ ఒక కన్క్లూజన్కి వచ్చిందని. మనకు ఒక క్లియర్ పిక్చర్ ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్ కల్లా రావచ్చు. ట్రంప్ చైనా పర్యటనకి వెళ్ళే లోపు యుఎస్ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇరాన్ ఎలాంటి పరిస్థితిలో ఉందనేది ఏప్రిల్ ఎండింగ్ మే కలా తెలుస్తుందండి. అప్పటికైతే 100% క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నెగోషియేషన్ టేబుల్లో కూర్చున్నప్పుడు యుఎస్ అప్పర్ హ్యాండ్ ఉండాలి, ఎట్టి పరిస్థితిలో ఉండాలి. లేకపోతే చైనాది ఇంతవరకు చేసింది అంతా కూడా వ్యర్థమైపోతుంది. సో మీకు చెప్పినట్టుగానే ఇరాన్ని చేస్తుందంటే యుఎస్ లక్ష్యం ఇరాన్ కాదు, చైనా. సో చైనాని వీకెండ్ చేయాలంటే ఇది చాలా మంచి అవకాశం. ఇది కంటైన్ చేయాలి, ఇక్కడ కంటైన్ చేయాలి. సో ఇక్కడ కంటైన్ చేస్తేనే డీల్ చేసేటప్పుడు చైనాని అడ్వాంటేజెస్ పొజిషన్లో ఏదైనా అడిగితే చైనా ఒప్పుకునే వీక్ పొజిషన్లో ఉంటుంది. సో ఏప్రిల్ ఎండింగ్ మే ఇస్ ద టైమ్ వీ విల్ గెట్ ఎ పిక్చర్ ఆఫ్ హూ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్. రైట్, థ్యాంక్ యూ. Thank you.